audio jungle. అదే విధంగా టోల్ గేట్ కు సంబంధించి హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ స్టేట్మెంట్ ప్రకారం రేపు ఎంతైతే మామూలు దినాలలో వాహనాలు ప్రయాణిస్తే ఎంతైతే టోల్ కలెక్షన్ వస్తుందో టీఆర్ఎస్ వాళ్ళు లెటర్ పెట్టిండ్రు. వారికి అనుమతి ఇచ్చినాం, అంతమందం ప్రభుత్వానికి కడితే టోల్ గేట్లు మేము మొత్తం ఎత్తేస్తాం, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్పి ఒక అధికారిగా వారు పత్రికా ప్రకటన విడుదల చేసిండ్రు. నేను అడుగుతున్న జనార్దన్ రెడ్డి గారిని, ఎన్ని వాహనాలు వస్తే అంత ఛార్జీలు వసూలు చేయాలి? గంప గుత్తగా గుండు గుత్తగా కేసీఆర్ జాగీర్ లాగా ఎన్నిసార్లు ఎక్కడికి తిరిగినా ఎన్ని వాహనాలు తిరిగినా మేము కొంతనే వసూలు చేస్తామని ఆదేశాలు ఇచ్చే అధికారం మీకు ఎక్కడిది? ప్రతి వాహనానికి వాహనాలను లెక్కగట్టి వసూలు చేయాలి. ఇవాళ ప్రభుత్వం చెప్తున్నట్టుగా 25 లక్షల మందిని ఒకవేళ తరలించాలంటే 2.5 లక్షల వాహనాలు పడతాయి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రకటించినట్టు 1,00,000 వాహనాలలో ప్రజల్ని తరలిస్తున్నామని చెప్తున్నారు కడియం శ్రీహరి గారు లాంటి సీనియర్ మంత్రులు. మరి 1,00,000 వాహనాలు తరలిస్తున్నామని వాళ్ళే చెప్పినప్పుడు రోజువారీగా 20-30 వేల వాహనాలు కూడా తిరగవు ఔటర్ రింగ్ రోడ్ల. మరి టోల్ గేట్లు ఎన్ని దగ్గరలో? నల్గొండ నుంచి వస్తుంటే ఒక దగ్గర, వరంగల్ నుంచి వస్తుంటే ఇంకొక దగ్గర, మహబూబ్ నగర్ నుంచి వస్తుంటే ఇంకొక దగ్గర, ఇలా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటే జిల్లాలలో ఉన్న రోడ్ల మీద ఉండే టోల్ గేట్లే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న టోల్ గేట్లకు కూడా ఈ 2.5 లక్షల వాహనాలకు లెక్కగట్టి ముక్కుబిండి వసూలు చేయాల్సిన ప్రభుత్వంలో ఉండే అధికారులు ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి మినహాయింపునిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా కమిషనర్ గారిని. ఇది అధికార దుర్వినియోగం కాదా? అధికారి యొక్క బాధ్యత రాహిత్యం కాదా? ప్రజల ఖజానాకు నష్టం వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చిండ్రు అని చెప్పి హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. కోర్టులు ఈ విషయంలో కూడా అధికారులు పాలకపక్ష పార్టీకి తొత్తులై రాజకీయ వాళ్ళ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన టోల్ గేటు ద్వారా రావాల్సిన సొమ్మును మినహాయింపులు ఇచ్చి ప్రజల యొక్క ఆదాయానికి గండి కొడుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక మూడవది, మేము ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలిగిస్తలేం, అధికార దుర్వినియోగానికి పాల్పడతలేం. ఊరు బయట ఎక్కడో కొంగర కలాన్లో మేము సభ పెట్టుకున్నాం. అక్కడ భూములల్లా ఏ రైతుల భూములల్లా మేము సభ పెట్టుకున్నామో వాళ్ళకి పంట నష్టం వస్తే నష్టపరిహారం కూడా ఇస్తున్నాము, చెల్లిస్తున్నాము అని చెప్పి మంత్రులు చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వము ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు పొడిచి రింగ్ రోడ్డును తవ్వి రింగ్ రోడ్డు మీద నుంచి ఏదైతే బ్యారికేడ్లు కట్టి అక్కడక్కడ మధ్యలో ఎక్కడ ఎంట్రీలు లేకుండా మొత్తం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రాంతాలలో వాటన్నిటిని తొలగించి రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్లకి ఇట్లా మట్టి పోసి ఇలా రోడ్డు మీద తవ్వి రింగ్ రోడ్డు మీద గుంతలు తవ్వుతుండ్రు, రోడ్డును పాడి చేస్తుండ్రు. ప్రధానమైన రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్లకు ఇట్లా మట్టి నింపి టోటల్గా అధికార దుర్వినియోగానికి కొంగర కలాన్ సభకు వెళ్లే దగ్గర దాదాపుగా రింగ్ రోడ్డుకు 30-35 స్థావరాలలో తూట్లు పొడిచిండ్రు. ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు పొడిచే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఎవరిచ్చిండ్రని నేను అడుగుతున్నా. ఔటర్ రింగ్ రోడ్డును మీ పార్టీ సమావేశానికి తూట్లు పొడిచి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మీద వాహనాలు వేగంగా పోతుంటే ఈ పార్టీ సభకు వచ్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో రింగ్ రోడ్డు మీదకి ఎక్కుతుంటే గుద్దుకొని ఎవరైనా చస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇట్లా మొత్తం తవ్వి జేసీబీలు పెట్టి రోడ్లను మొత్తం గుంతలు తవ్వి నష్టం చేసి మంచిగున్న రోడ్ల మీద గుంతలు తవ్వుతుంటే దీని బాధ్యత ఎవరిది? ఇలా తవ్వుతుంటే ఎందుకు అధికారులు చర్యలు తీసుకుంటలేరు? ఇవాళ పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారా, ప్రభుత్వ అధికారులు చేస్తున్నారా? జవాబు చెప్పవలసిన బాధ్యత
పాలకుల మీద అధికారుల మీద ఉన్నదా లేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అంటే కేసీఆర్ పెట్టుకునే దిక్కుమాలిన రాజకీయ సభకు ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు పొడిచి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్లకు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మట్టి దిబ్బలు పోసి రోడ్డును సర్వనాశనం చేస్తుంటే ఏ ఒక్క అధికారి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ న్యాయస్థానాలు కూడా సూమోటోగా తీసుకోకుండా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అంటే చంద్రశేఖరరావు గారు మీ పార్టీ సభ కోసం ఇన్ని దుర్మార్గాలకు పాల్పడుతుంటే అన్ని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ కూడా మౌనంగా ఉండిపోవడం ఇది దేనికి సంకేతం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక ఇదే కాకుండా చంద్రశేఖరరావు గారు కోట్ల మొక్కలు నాటుతున్నాం, హరితహారం, ప్రజలకు జీవనాడి చెట్లు అని చెప్పి నిన్న మొన్న 100 కోట్ల రూపాయలతో చెట్లు నాటుతున్నాం అని చెప్పి ఎన్నో పోజులు ఇచ్చి ఫోటోలు దిగారు. ఇంట్లో నాటుతున్నాం, దొడ్లో నాటుతున్నాం, ఇంటెనక నాటుతున్నాం, ఇంటిల్లిపాదిని నాటుతున్నాం అని చెప్పి ఒక వారం రోజులు అయితే ఈయన ఆయనకు పంపించిండు, ఆయన ఈయనకు పంపించిండు. సినిమాలోళ్ళు, నాటకాలోళ్ళు, కృష్ణానగర్లు ఉండేటోళ్ళు, ప్రగతి భవన్లు ఉండేటోళ్ళు, ప్రైవేట్ ఇళ్ళల్లో ఉండేటోళ్ళు అందరూ కూడా దిక్కుమాలిన ఫోటోలు తిప్పి మన ముఖాన మీద కొట్టిండ్రు. బాగానే ఉంది ఈ నాటకం అంతా. సురభి నాటకాలలో ఈ కచరా గ్యాంగ్ అంతా కలిసి ఆడిన నాటకం అంతా బాగుంది, స్పందించిన వాళ్ళంతా బాగుండ్రు. కానీ 1500-1600 ఎకరాలు కొంగర కళాల్లో మీటింగులు పెడుతున్నామంటే వేల చెట్లను నరికి ఇలా కుప్పలు పోస్తుండ్రు కదా. ఇది పర్యావరణ ఉల్లంఘన కాదా? చెట్లు నాటినప్పుడు ఇన్నిన్ని ఫోటోలు పెట్టిన సినిమా నాయకులారా, మీ సినిమా మినహాయింపుల కోసం వాళ్ళు ఏదో పంపించరని మీరేదో స్పందించి మా ఇంట్లో చెట్లు నాటినమన్న సినీ హీరోలారా, మీరు నిజంగానే హీరోలు అయితే గిన్ని వేల చెట్లను నరికి కుప్పేస్తుంటే కేసీఆర్ మీరు కళ్ళు మూసుకొని ఉంటున్నారంటే మీరు కళ్ళు లేని కబోదులా అని చెప్పి ఈ సినిమా హీరోలని నేను అడుగుతున్నా. అంటే కేవలం మీ హీరోయిజం అంతా కేసీఆర్ కావలసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదేశించినప్పుడు నటించడానికేనా? పట్ట పగలు పచ్చని చెట్లను నరికి కుప్పేస్తుంటే ఎందుకు వీళ్ళందరూ మాట్లాడతలేరు? పెద్ద బాధ్యత గల్లోలమని, బాధ్యతతో మేము చెట్లను పెంచండి అని పోజులు ఇస్తున్నామని చెప్పుకున్న సినిమా హీరోల నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పాలకులు, కేసీఆర్ కుటుంబం ఇవాళ ఈ నరికిన చెట్లకు లెక్క చెప్పాలి, సమాధానం చెప్పాలి. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా ఇన్ని చెట్లను నరికిన చంద్రశేఖరరావు గారిని పర్యావరణానికి వ్యతిరేకంగా అనుమతి లేకుండా వేల చెట్లను నరికి కుప్పేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలు దోయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ ఏది ఏమైనా ఉపయోగించని ట్రాక్టర్లను రవాణాకు ఉపయోగించడం, టోల్ గేట్ల దగ్గర చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా టోల్ గేట్లను దుర్వినియోగం చేయడం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు పొడిచి కావాల్సిన దగ్గర పొక్కలు పెట్టి మొత్తం సర్వనాశనం రింగ్ రోడ్డు చేసినందుకు, అదేవిధంగా హరితహారం పేరు మీద చెట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని కోట్ల 100 కోట్లు ఖర్చు పెట్టి కోట్ల మొక్కలు నాటినమని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చెట్లను నరికినందుకు చివరగా ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలలో అవగాహన కల్పించడానికి కళాకారులకు జీతాలు ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి వాళ్ళను పోషిస్తున్నది. ఇవాళ కళాకారులను అందరినీ ఆ సంస్థకు సంబంధించిన శాసనసభ్యుడు రసమై బాలకిషన్ ఇవాళ దాదాపుగా 100 మంది కళాకారులను 3 రోజుల నుంచి రవీంద్ర భారతికి వచ్చి ఇక్కడనే ఉండి మీరు టీఆర్ఎస్ పార్టీ పాటలు పాడి ఆడి పాడితే మీకు ప్రభుత్వము అక్కడ హాజరు పట్టిలో నమోదు చేసి మీకు జీతాలు ఇస్తారని ఆదేశాలు ఇచ్చిండ్రు. ఈ ఆదేశాలు, ఈ వివరాలు అంటే ప్రజల సొమ్ము పన్నుగా కడితే ఆ పన్నులను ప్రజలకు అవగాహన కల్పించడానికి కళాకారులకు నెల జీతాలుగా ఇచ్చి నియమించుకున్నామన్న ప్రభుత్వం ఇవాళ కళాకారులందరినీ కూడా ప్రభుత్వ జీతభత్యాలతోని తమ పార్టీ ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులను తమ పార్టీ కార్యక్రమాల కింద వినియోగించుకున్నందుకు
ఆదేశాలు ఇచ్చిన వాళ్ళను, వినియోగించుకున్న వాళ్ళను, అక్కడికి వెళ్ళి ఆడి పాడిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేపు జరగబోయే టీఆర్ఎస్ సభలో ప్రధానమైన 5 ఉల్లంఘనలు జరుగుతున్నాయి. 1 ట్రాక్టర్ల వినియోగం, 2 టోల్ గేట్ల పన్ను వసూలు, 3 ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు, 4 పర్యావరణానికి వ్యతిరేకంగా పచ్చని చెట్లను నరకడం, 5 ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన కళాకారులతో తమ పార్టీ సమావేశాలలో ఆడి పాడి పాటలు పాడించుకుంటున్న ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా రేపు జరగబోయే టీఆర్ఎస్ సభలో నియమ నిబంధనలు ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇన్ని ఉల్లంఘనలు చేస్తుంటే న్యాయస్థానాల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు మిన్నకుంటూ ఉండడమే కాదు, సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే న్యాయస్థానాలు సుమోటగా ఈ కేసును తీసుకొని విచారణకు ఆదేశించి చంద్రశేఖరరావు గారి నుంచి మొదలుపెట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్రదారులు, సూత్రధారులు అందరి మీద కూడా కేసులు పెట్టి జైల్లోకి తోలాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.